తెచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఎవరిని రిక్వెస్ట్ చేసే అలవాటు నాకు లేదు. నన్ను అర్థం చేసుకోవాలని కూడా నీకు చెప్పను. మై వర్డ్ ఈజ్ ఆర్డర్. జస్ట్ ఫాలో అవ్వాలంతే. అలా తిట్టు బావా, దెబ్బకు పారిపోవాలి. ఇంకేం మాట్లాడకు. మాతో పాటు వచ్చి మీటింగ్లో జాయిన్ అవ్వు. లెట్స్ మూవ్. ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళకు కోపం, వెళితే ఈయనకు కోపం. అడకత్తెల్లో పోక చిక్కలా అయిపోయింది. ఏంటి వస్తున్నావా రావట్లేదా? తొందరగా రా. సార్ కోపం తాటాకుల మంటలాంటిది మేడం. ఇలా వెలిగి అలా ఆరిపోతుంది. మీరు కూడా మీటింగ్కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి మేడం. పదండి. ఓకే సార్. ఎండి గారు ఉన్నారా? ఏం కావాలి మేడం? ఏంటిది? నన్ను జాబ్ లో నుంచి ఎందుకు తీసేశారు? మేడం ఇక్కడ గొడవ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి. అడుగుతుంటే గొడవ అంటావేంటి? ప్లీజ్ మేడం, ఎండి గారు ఇటే వస్తారు, మీరు వెళ్ళిపోండి. ఆయన్నే అడుగుతాను. ఎందుకు సార్ నన్ను డిస్మిస్ చేశారు? హూ ఆర్ యు? నేను మీ కంపెనీలో ఎంప్లాయీని. వాట్? చారి సార్, తన కీర్తి సార్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సార్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లీవ్ పెట్టకుండా 4 days ఆఫీస్కి రాలేదని మీరే డిస్మిస్ చేయమన్నారు సార్. మరి డిస్కషన్ ఎందుకు? దట్స్ ఫైనల్. ప్లీజ్ సార్, మా అమ్మకు ఒంట్లో బాలేక 4 రోజులు ఆఫీస్కి రాలేదు. అంత మాత్రాన నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? మీ మదర్కి హెల్త్ బాగాలేకపోతే నువ్వెందుకు ఆఫీస్కి రాలేదు? హాస్పిటల్లో ఉన్న మా అమ్మని చూసుకోవడానికి నేను తప్ప చూసుకోవడానికి ఇంకెవరూ లేరు సార్. అప్పుడు రిజైన్ చేసి మీ అమ్మనే చూసుకోవచ్చు కదా. జాబ్ ఎందుకు? నాకు జాబ్ లేకపోతే మా ఇల్లు గడవదు సార్. నువ్వు 4 days ఆఫీస్కి రాకపోవడం వల్ల కంపెనీకి లాస్ వచ్చింది. అదెవరు బేర్ చేస్తారు? సార్, నేనేం కావాలని మానలేదు. మా అమ్మకి. ఎక్స్క్యూజ్ మీ. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, బట్ పర్సనల్లీ ప్రొఫెషన్ని మింగిల్ చేయకూడదు అనేది నా పాలసీ. నా స్టాఫ్ కూడా అలాగే ఉండాలనుకుంటాను. సార్, నేను వర్క్ చేసేది మా ఫ్యామిలీ కోసం సార్. నేను వర్కర్స్ని పెట్టుకుంది నా కంపెనీ కోసం. మీరు చేస్తున్న పనికి నేను శాలరీ ఇస్తున్నాను, మీ ప్రాబ్లమ్స్ కాదు. సార్, మీరే ఇలా అంటే నాకెవరు హెల్ప్ చేస్తారు సార్? మీకు హెల్ప్ చేయడానికి ఇదేం హెల్ప్ లైన్ కాదు. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా, ఏడ్చే ఆడవాలన్నా అసహ్యం. గెట్ అవుట్. ఆగండి సార్, మీ స్టాఫ్ కష్టాలు మీ కష్టాలు కావా? డే అండ్ నైట్ కష్టపడి కంపెనీ కోసం పని చేస్తుంటే ఆ కృతజ్ఞత కూడా లేకుండా మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? జాబ్ లేకపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. ఆ పాపం మీదే, మీరు నాశనం అయిపోతారు. గో టు హెల్ప్.
డేర్ యూ ఎగ్ విసురుతావా? నీ పైన ఎగ్గు కాదురా, బాంబు విసరాలి. యూ బ్లడీ సెక్యూరిటీ, తనని బయటికి గంటేయండి. నువ్వు నాశనం అయిపోతారా? నీ అంత చూస్తాను. ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నారు, ఒక కన్నతల్లిని కష్టపెడుతున్నారు. ఈ ఉసురు ఊరికే పోదు. నేను కోర్టుకు వెళ్తాను, నీ పైన కేసు వేస్తాను. తను గుడ్డు విసురుతుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు? మీకు తగులుతుందని. తగలకుండా తప్పుకునేవాడిని కదా, అనవసరంగా డ్రెస్ పాడైంది. స్వప్న, ఫ్రెష్ డ్రెస్ తెప్పించు. త్వరగా ఫ్రెష్ అయ్యరా, ప్రెస్ మీట్ అటెండ్ అవ్వాలి. చారీ సార్, నీ బాస్ మీద ఎగ్గు పడుతుంటే నువ్వేం చేస్తున్నావు? కనీసం క్యాచ్ అయినా పట్టుకోవాలి కదా. అంటే ఎగ్ నాన్ వెజ్ కదా సార్, మేము ముట్టుకోకూడదు. పోనీ బాంబు విసురుంటే పట్టుకునేవాడువా? బాంబు పడ్డాక యమధర్మరాజు నా ప్రాణాలే పట్టుకుపోతాడు. ఇక నేను పట్టుకునేది ఏముంటుంది సార్? చారీ, నేను చెప్పేది బాంబు పడ్డాక కాదు, పడక ముందు. సారీ సార్, నేను చారీనే కానీ సీమశాస్త్రిని కాదు. అవన్నీ ఫ్యాక్షనిస్టులు చేసే పనులు. నాలాంటి వాడు సాహసించాలంటే ఛాతీలో గుండె గోచిలోకి జారిపోతుంది సార్. మామ్, ఓకే దెన్, థ్యాంక్ యూ. ఏంటి బేబీ? ఆ స్టూపిడ్ మంగ ఇంకా ఇంటికి రాలేదేంటి? వచ్చేస్తుంది బేబీ, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఎప్పుడు వస్తుంది మామ్? వెళ్ళి 2 hours అయింది. ఫైల్ ఇచ్చి రమ్మంటే అక్కడ జైతో ఏం చేస్తుంది? ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారేమో. అక్కడ నా పరువు తీసే పని ఏదో చేస్తూ ఉంటుంది. రిలాక్స్ బేబీ, అందుకే దాన్ని ఒంటరిగా పంపొద్దని చెప్పాను నేను. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అది తెలిసి కూడా నువ్వు దాన్ని పంపించావు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. 5 minutes లో అది నా కళ్ళ ముందుండాలి. కూల్ బేబీ, వెంటనే దానికి ఫోన్ చేస్తాను. ఏమైంది మామ్? ఫోన్ కలవట్లేదు బేబీ. కవరేజ్ ఏరియాలో లేదా? ఎక్కడికి పోయింది అది? ఏం చేస్తోంది? అసలు ఏం జరుగుతోంది? మామ్, నాకు పిచ్చెక్కుతోంది. ప్లీజ్ బేబీ, అనవసరంగా స్ట్రెస్ తీసుకొని హెల్త్ అప్సెట్ చేసుకోకు. ఆ మంగ ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. హ్మ్? నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడే వెళ్తున్నాను. శ్వేత, బేబీని జాగ్రత్తగా చూసుకో. కూర్చో, ఇప్పుడే వస్తాను. డ్రెస్ తెమ్మని చెప్పాను, అది వచ్చేలోపు ఇది బాగా స్టడీ చే. ఇదేంటి? అది సెక్యూరిటీ ఫైల్. అందులో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు అడగబోయే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మొత్తం చదివి బాగా గుర్తుపెట్టుకొని అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు. అంతా ఎంగిలి పీసులో ఉంది. నాకేం అర్థమవుతుంది? ఏం చేయాలబ్బా? నాకు చదివితే గుర్తుండదు, వింటే గుర్తుంటుంది. నువ్వే చదివి వినిపించు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పియ్యని అనుకుంటున్నావా? లేక సెక్యూరిటీ నీ పేరు మీద కొన్నారని పొగరు చూపిస్తున్నావా? నువ్వు పేరుకే ఆ ఫ్యాక్టరీ ఓనర్వి, మేనేజ్మెంట్ అంతా నాది. నువ్వు జస్ట్ రబ్బర్ స్టాంప్ మాత్రమే. నేను చేయమన్న చోట సైన్ చేయడమే నీ పని. ఏంటి చూస్తున్నావు? ఆయన ఫ్యాక్టరీ నడపడం అంటే ర్యాంప్ మీద నడిచినంత ఈజీ కాదు. దానికి ఐఐటి తెలివితేటలు కావాలి. బై బర్త్ నాకు అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందుకే బావ నన్ను ఈ కంపెనీలో అపాయింట్ చేసుకున్నాడు. బావ పక్కన నువ్వెంతసేపు ఉంటావో తెలియదు, కానీ నేను 24 hours ఉంటాను. అది నా రేంజ్.
అండర్స్టాండ్? సో నీకు నువ్వే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నీకెవ్వరూ హెల్ప్ చేయరు. నేను కూడా ఫేస్ వాష్ చేసుకొస్తాను. కెమెరా ముందు గ్లామర్గా కనిపించాలి కదా, ఓకే? నేను కాబట్టి ఊరుకున్నాను. అదే అమ్మాయి గారు అయ్యుంటే ఈ పాటకి ఇన్ని మాటలన్న దీన్ని చాచి లెంపకాయ కొట్టుండేది, తిక్క కుదురుండేది. ఛ! అయ్యయ్యో, ఈ అక్షరాలేంటి దయ్యాలు భూతాల్లో కనిపిస్తున్నాయి? వీటిని నేను చదవడం అటుంచి ఇవే నన్ను నమ్మి మింగేసేలా ఉన్నాయి. ఎప్పుడో వానాకాలం చదువులు, ఇప్పుడు ఆయన గారి తిట్లతో తడిసిపోతానేమో. దేవుడా! మంగా, ఇక్కడున్నావంటే నువ్వు? అమ్మా గౌరీ, ఇక్కడ ఏం చేస్తున్నావే నువ్వు? ఏంటే మంగా, కొంప తీసి నాలాగే ఇక్కడ నువ్వు పనిలో చేరావా? ఎప్పుడు చేరావు? ఎలా ఉన్నావు? ఈ డ్రెస్ ఏంటి? ఈ అవతారం ఏంటి? ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తున్నావు? ఒసేయ్, మాట్లాడు. ఏయ్, ఏంటి కంపెనీ చైర్మన్ గారికి కాబోయే వైఫ్ని పట్టుకొని ఒసే గిసే అంటున్నా? అవును, ఎవరు నువ్వు? నేను ఈ కంపెనీ యజమాని కాబోయే భార్యని. నా పేరు నిత్య శ్రీనివాస్, కోటేశ్వరరాలికి ఏకైక కూతుర్ని. చెప్పు, నిత్యం ఎందుకు అలా అన్నావు? సారీ మేడం. తెలిసిన అమ్మాయి ఏంటి తెలిసిన అమ్మాయా? అలా అనిపిస్తేను. నువ్వెవరో నాకు తెలీదు, నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఆ డ్రెస్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపో. గెట్ అవుట్. గెట్ అవుట్. సారీ మేడం. ఏ ఆగు. ఈ మేడంని నువ్వెప్పుడైనా చూసావా? అంటే మా ఊర్లో మా 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 ఊర్లో స్వప్న, ప్రెస్ మీట్ కి లేట్ అవుతుంటే దీంతో మాటలు పెడుతున్నావేంటి? మళ్ళీ లేట్ అవుతుందని ఆయన కోపడతారు. ఏయ్, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు, పో 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 పో. నువ్వు కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పనులు ఎంతవరకు వచ్చాయో చూడు. నేను త్వరగా తయారై వచ్చేస్తాను. నాకు ఆర్డర్ వేస్తున్నావేంటి?
నేను ఈ కంపెనీ ఓనర్ గారి భార్యని. ఇక్కడెవ్వరైనా నేను చెప్పినట్టే చేయాలి. ఇదే నా మాట. నా మాట శాసనం. 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 దీనికి అప్పుడప్పుడు తిక్కరేగుతుంది అనుకుంటా, కుక్కలా అరుస్తుంది. దేవుడా, బతికిపోయాను. న్యాయం కావాలి ఎండి డౌన్ డౌన్. 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 నన్ను తిరిగి మళ్ళీ జాబ్లోకి తీసుకోవాలి ఎండి డౌన్ డౌన్. ఏం కష్టం వచ్చిందో పాపం, వెళ్ళి కనుక్కుందాం. ఎండి డౌన్ డౌన్. న్యాయం కావాలి ఎండి డౌన్ డౌన్. న్యాయం కావాలి ఎండి డౌన్ డౌన్. న్యాయం కావాలి ఎండి డౌన్ డౌన్. న్యాయం కావాలి. ఎండి ఏంటండి మీ సమస్య? నా పేరు కీర్తి మేడం. 5 ఇయర్స్గా ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను మేడం. నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. అమ్మే తానే పెంచి పెద్ద చేసింది. మా అమ్మలా అన్నమాట. ఇప్పుడు మా అమ్మకి జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉంది. దేవుడు ఎందుకు అమ్మలకే జబ్బులిస్తాడు? ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? 4 రోజుల నుంచి ఐసీయూలో ఉంది మేడం. ఈ రోజే కాస్త మెరుగైంది. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అంటే ఇప్పుడు బాగుంది కదా? అమ్మ బాగుంటే నేను బాగుంటాను మేడం. తను నా కోసం ఎంతో కష్టపడింది. తన కోసం నేను సేవ చేయడం తప్ప మేడం? ఆహా, అమ్మ రుణం ఆ దేవుడు కూడా తీర్చుకోలేడు. అమ్మకు అలా అయిందని తెలిసి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు మేడం. అమ్మ కోలుకునే వరకు నా కంటిపై కునుకు కూడా లేదు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్దామని, లీవ్ పెట్టాలని నాకేదీ గుర్తు రాలేదు. అవును, అమ్మకేదైనా అయితే ఏం చేయాలో కూడా తెలియదు మనకి. ఈ 5 రోజులు నేను ఆఫీస్కి రాలేదని చెప్పి నా వల్ల కంపెనీకి నష్టం వచ్చిందని శాలరీ కూడా ఇవ్వకుండా నన్ను జాబ్లో నుంచి తీసేశారు మేడం. మా అమ్మకి ఏదైనా జరగరానిది జరిగితే ఈ నష్టం వీళ్ళు పూడ్చగలరా మేడం? అమ్మలేని లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. డబ్బు నష్టం అయితే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే వెనక్కి తీసుకురాలేరు. ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు మేడం. వీళ్ళు మనుషులే కదా మేడం. అమ్మ నాన్న అందరికీ ఉంటారు కదా. ఇలా నిర్దాక్షిణంగా నన్ను గెంటేస్తే నా గతేం కావాలి మేడం? మా అమ్మ ఎలా బ్రతుకుతుంది మేడం? బ్యాడ్ కాంట్రాక్ట్ అని చెప్పి నన్ను డిస్మిస్ చేశారు. ఇంకో కంపెనీలో జాబ్ రాదు. ట్రీట్మెంట్ అందక అమ్మ నేను విషం తాగి చనిపోవడం తప్ప ఇంకో దారి లేదు. అయ్యో చచ్చా, చావడం ఏంటండి? ఒకప్పుడు నేను కూడా నీలాగే అనుకున్నాను, కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం బ్రతికి అమ్మని బ్రతికించుకోవాలి. తెగించి పోరాడితే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏ దేవుడు హెల్ప్ చేస్తాడో నాకు తెలియడం లేదు మేడం. భయపడకు, నాకు చేతనైన సాయం నేను చేస్తాను. ఆయనతో మాట్లాడి తిరిగి నీకు నువ్వు కాబట్టి గుడ్డు విసిరావు. అదే నేనయ్యుంటే గులకరాయి పెట్టి కొట్టుండేదాన్ని, లేదంటే గు పెటప్కే సౌండ్ వచ్చేలాగా పీకుండేదాన్ని. నువ్వేం బాధపడకు, నేనున్నాను. నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. ఏంటి ప్రెస్ మీట్ కి టైం అవుతుంటే మాటలు పెట్టావు? అయినా జాబ్ నుంచి తీసేసిన దాంతో నీకేంటి మాటలు? నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఎక్కడున్నారు? నీకోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడున్నారు అని అడిగాను, ఏం చేస్తున్నారు అని కాదు. కాన్ఫరెన్స్ హాల్ దగ్గరున్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. రా. నేను ఆయనతో కాస్త మాట్లాడాలి, నువ్వు వెళ్ళు. ఏం మాట్లాడాలి? ఒక 1 కోటి రూపాయలు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను కదా, ఇచ్చేవాన్నే నేను అడుగుతాను, నువ్వు వెళ్ళు. ఐల్ మేక్ ఇట్ దిస్ వీక్. ఓకే. బాగా ప్రిపేర్ అయ్యావు నిత్య? మీరు తప్పు చేస్తున్నారు. లేదే, ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తున్నాను. నేను చెప్తుంది ఈ ఫోన్ గురించి కాదు. మరి
మెసేజ్ గురించా? సారీ, నేను ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడను, అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు. మానవత్వం కూడా తక్కువ. వాట్? ఆ అమ్మాయిని ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారు? ఏ అమ్మాయిని? ఓ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని ఉద్యోగంలోంచి తీసేశారేంటి? ఎవరో కూడా గుర్తులేదా? నాకు అనవసరమైంది నేను గుర్తుపెట్టుకోను.